హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రకృతి మనకు భగవంతుడు అనుగ్రహించిన గొప్ప వరం. మానవుడు తన జీవిత శైలిని కొనసాగించడానికి కావలసినటువంటి ఆహారం, నివాసం, వస్తువులు, దుస్తులు అన్నీ ఈ ప్రకృతి నుండే పొందుకోగలుగుతున్నాం. మానవ జీవితానికి అవసరమైన ఎన్నో ఔషధ గుణాలు మనం ఈ ప్రకృతి నుండే పొందుకోగలుగుతున్నాం. అయితే ఈ ప్రకృతిలో కొన్ని మనకు మేలు చేసే మొక్కలతో పాటు మన ఆరోగ్యానికి హాని కలిగించే మొక్కలు కూడా ఉన్నాయి. ఆ మొక్కల యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. నెంబర్ 1, మంచినీల్ ట్రీ. ఈ చెట్టు యొక్క శాస్త్రీయ నామం హిప్పోమనే మంచినీళ్ళ. ఇది ఎక్కువగా కనిపించే ప్రాంతాలు కరేబియన్ దీవులు, మధ్య అమెరికా. ఈ రెండు ప్రాంతాల్లో ఈ చెట్టు ఎక్కువగా కనిపిస్తుంది. చూడడానికి ఎంతో అందంగా కనిపించే ఈ చెట్టు చాలా ప్రమాదకరం. చూడడానికి రమ్యంగా కనిపిస్తున్నప్పటికీ ఈ చెట్టు చాలా ప్రమాదకరమైనది. ఈ కాయల్లో నుండి తెల్లటి పాల వంటి రసం పైకి వస్తుంది. దీనివల్ల చర్మ వ్యాధులు, కళ్ళు ఎర్రబడడం, అంతేకాకుండా వాన వస్తున్నప్పుడు పొరపాటున ఈ చెట్టు కింద కానీ నిలబడితే మన చర్మం కాలిపోతుంది. దీనిని మరణపు యాపిల్ చెట్టు, ట్రీ ఆఫ్ డెత్ అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు ఉన్న ప్రదేశాల్లో నిషేధపు బోర్డును పెట్టి దగ్గరకు వెళ్లకుండా హెచ్చరిస్తారు. ఈ చెట్టు యొక్క పండ్లను తింటే మనిషికి మరణం కూడా సంభవిస్తుంది. ఈ చెట్టులోని ప్రతి భాగం, ఆకులు, పళ్ళు, బెరడు ప్రతిదీ విషపూరితమే. దీనిని ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన చెట్టుగా పరిగణిస్తారు. నెంబర్ 2, శాండ్ బాక్స్ ట్రీ. దీనినే తెలుగులో సండు చెట్టు అని పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం హురా క్రెపిటెన్స్. ఇది ఎక్కువగా దక్షిణ అమెరికా మరియు ట్రోపికల్ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ చెట్టు కనిపిస్తుంది. ఈ చెట్టు చూడడానికే చాలా భయంకరంగా ఉంటుంది మరియు దీని గింజలు చిన్న గుమ్మడికాయ ఆకారంలో ఉంటాయి. ఈ గింజలను కనుక మనం తిన్నట్లయితే గుండె సంబంధిత వ్యాధులు, వాంతులు, విరోచనాలు, ఒళ్ళు నొప్పులు, కాళ్ళు తీతలు వంటివి వస్తాయి. కొన్ని సమయాల్లో మరణం కూడా సంభవించవచ్చు. అంత ప్రమాదకరమైనది ఈ చెట్టు. దీనిని డైనమైట్ చెట్టు అని కూడా అంటారు. నెంబర్ 3, జింపీ ట్రీ. దీనిని తెలుగులో నెట్ల చెట్టు అని పిలుస్తారు. ఇది చూడడానికి చిన్న తీగలను కలిగి నేల మీద ప్రాకే చెట్టులాగా ఉంటుంది. ఇది ఎక్కువగా ఆస్ట్రేలియా మరియు ఇండోనేషియా దేశాల్లో కనిపిస్తుంది. ఈ చెట్లను తాకగానే ఎర్రటి బొబ్బలు వచ్చి చేతులు కందిపోతాయి. ఈ చెట్టు యొక్క తీగలు చాలా ప్రమాదకరమైనవి. వీటిని తాకితే చాలా తీవ్రమైన ఒళ్ళు నొప్పులు వస్తాయి. ఈ చెట్టు యొక్క ఆకులు మరియు దాని తీగలు తాకితే తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. ఈ నొప్పి కొన్ని నెలల పాటు ఉండవచ్చు. కేవలం గాలిలో ఈ తాడులు ఒంటికి అంటినా ఈ సమస్యలు వస్తాయి. తర్వాత భాగంలోకి వెళ్ళే ముందు ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకెంతో అవసరం. నెంబర్ 4, ఒలియాండర్ ట్రీ. దీనినే తెలుగులో గన్నేరు చెట్టు అని పిలుస్తారు. దీని యొక్క శాస్త్రీయ నామం నేరియం ఒలియాండర్. ఈ చెట్లు ఎక్కువగా మన భారతదేశంతో సహా అనేకమైన దేశాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ చెట్టు చూడడానికి చాలా అందంగా, ఆహ్లాదకరమైన పూలతో కనిపిస్తున్నప్పటికీ ఈ చెట్టు యొక్క పువ్వులు మరియు కాయలు చాలా ప్రమాదకరమైనవి. పొరపాటున వీటిని తిన్నా కానీ మనకు వాంతులు, గుండె సమస్యలు మరియు తలనొప్పి వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఈ చెట్లను సాధారణంగా మన ఇళ్లలో పెంచుకుంటూ ఉంటాం, కానీ ఇది చాలా ప్రమాదకరమైనప్పటికీ దీని పువ్వులను పూజకు ఉపయోగిస్తూ ఉంటారు. ఈ చెట్ల బారికి పిల్లలను మరియు పశువులు వెళ్లకుండా జాగ్రత్త వహించాలి. నెంబర్ 5, ఏంజల్ ట్రంపెట్ ట్రీ. దీని శాస్త్రీయ నామం బ్రుగ్మాన్షియా. ఇది ఎక్కువగా దక్షిణ అమెరికా దేశాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ పువ్వు చూడడానికి చాలా అందంగా, ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. దీని యొక్క రెక్కలు ఏంజల్ రెక్కల వలె విస్తరించి వంపు తిరిగి అందంగా కనిపిస్తూ ఉంటాయి. దీనిని ఎక్కువగా ఇళ్లల్లో అందం కోసం ఉపయోగిస్తూ ఉంటారు. ఈ అందమైన పూల వెనుక చాలా ప్రమాదమే దాగి ఉంది. ఈ పువ్వుల వలన భ్రమలు కలిగించే ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. తలనొప్పి కూడా వచ్చి తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. వీటి వలన ప్రాణాపాయం కూడా దాగి ఉంది. నెంబర్ 6, యావ్ ట్రీ. దీని యొక్క శాస్త్రీయ నామం టాక్సక్ బకాటా. ఇది ఎక్కువగా కనిపించే ప్రదేశాలు యూరప్ ఖండం, ఆసియా ఖండం మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఎక్కువగా కనిపిస్తుంది.
ఈ యొక్క చెట్టు యొక్క బెరడు మరియు ఈ చెట్టుకు ఉన్న ఆకులు కాయలు చాలా ప్రమాదకరమైనవి. వీటి వలన ప్రాణాంతకరమైన రోగాలు సంభవిస్తాయి. ఈ చెట్టు యొక్క కాయలు చూడడానికి చెర్రీ కాయల్లా ఉంటాయి. చూడడానికి అందంగా కనిపించే ఈ కాయల వెనుక పెద్ద ప్రమాదమే దాగి ఉంది. వీటి వలన వాంతులు, విరోచనాలు, తలనొప్పి, బలహీనత, నరాలు లాగడం వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. గుండె సమస్యలు కూడా సంభవిస్తాయి. ఒక్కొక్కసారి ఈ కాయలను తినడం వలన మరణం కూడా సంభవించవచ్చు. నెంబర్ 7 స్ట్రైచన్ ట్రీ. దీని యొక్క శాస్త్రీయ నామం స్ట్రైచోనస్ నక్స్ వోమికా. దీనిని ఎక్కువగా మన ఇండియా మరియు శ్రీలంకలో చూడవచ్చు. దీన్ని తెలుగులో సీసా చెట్టు అని పిలుస్తారు. దీని యొక్క కాయలు చాలా ప్రమాదకరం. దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కండరాలు గట్టిపడి అప్పటికప్పుడే మరణం సంభవించవచ్చు. పూర్వకాలం వీటిని శిక్షలు విధించడానికి రాజులు వీటిని ఉపయోగించి శిక్షలు అమలు చేసేవారు. నెంబర్ 8 పాయిజన్ ఐవీ. దీని యొక్క శాస్త్రీయ నామం టాక్సికోడ్రన్ రెసిడియన్స్. ఇది ఎక్కువగా అమెరికా రాష్ట్రాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇది సాధారణంగా కనిపిస్తున్నప్పటికీ దీనివల్ల చాలా ప్రమాదకరమైన విషయాలు దాగి ఉన్నాయి. దీన్ని పట్టుకున్నప్పుడు చర్మంపై దద్దులు రావడం, చేతులు ఎర్రబడడం, ఒళ్ళంతా కందిపోవడం, కళ్ళు ఎర్రబడడం, పొడిబడడం వంటి ప్రమాదకరమైన లక్షణాలు కనిపిస్తాయి. నెంబర్ 9 అన్విక్ పాయిజన్ గార్డెన్ ట్రీస్. ఇది ఇంగ్లాండ్లోని అన్విక్ గార్డెన్స్లో ఉంటుంది. ఇది ఒక చెట్టు కాదు కానీ ఇది ఒక గార్డెన్. ఈ గార్డెన్లో కొన్ని ప్రమాదకరమైన విషపూరిత చెట్లు ఈ గార్డెన్లో పెంచుతారు. ఇక్కడ కొన్ని చెట్లు వాసన కూడా ప్రమాదకరం. కేవలం సందర్శకులు మాస్క్ ధరించి మాత్రమే లోనకు వెళ్ళాలి. ఇక్కడ కొన్ని వృక్షాలను మత్తు పదార్థాల మందుల కోసం ఉపయోగిస్తూ ఉంటారు. నెంబర్ 10 సూసైడ్ ట్రీ. దీనిని తెలుగులో అడవి అరళి అని పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం సెరబెరా వడోల్లం. దీని కాయలు చూడడానికి మామిడికాయ ఆకారంలో ఉంటాయి. తెల్లని పువ్వులను కలిగి పైకి ఆహ్లాదంగా కనిపిస్తున్న ఈ చెట్టు వెనుక పెద్ద ప్రమాదమే దాగి ఉంది. పొరపాటున వీటి కాయలను కానీ పువ్వులను కానీ మనం తిన్నట్లయితే కళ్ళు తిరిగి మతిస్థిమితం లేకుండా మనంతటికి మనమే సూసైడ్ చేసుకుని చచ్చిపోయేలాగా చేస్తుంది. ఇటీవల కేరళలో జరిగిన సంఘటనలు దీనికి ఆధారం. ఇవి ఫ్రెండ్స్ అత్యంత ప్రమాదకరమైన 10 మొక్కలు మరియు వాటి యొక్క పూర్తి వివరం. ఇలాంటి మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి వీడియో మీరు పొందుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి.